కాకినాడలో మొంతా తుఫాన్ నష్టం అంచనాలు సరిగా లేవా? ఇంజనీరింగ్ అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారా? వాళ్లు చెప్పే లెక్కలకు పక్క జిల్లాలో వేసిన లెక్కలకు అస్సలు పొంతన లేదా? పాత జమా పద్దులన్నీ తుఫాన్లో కలిపేశారా? లెట్స్ వాచ్. మొంతా తుఫాను వల్ల ఏర్పడిన నష్టాన్ని శాఖల వారీగా అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఎక్కడ ఏ డ్యామేజ్ అయ్యింది, దానివల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే కాకినాడ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన అంచనాలు మాత్రం ఊహించని విధంగా ఉంటున్నాయి. తుఫాను కుదిపేసినందుకు మొత్తం కార్పొరేషన్లో 300 స్ట్రీట్ లైట్లు దెబ్బతిన్నాయని, 50 లక్షలు నష్టం జరిగినట్లుగా చూపిస్తున్నారు. అంటే ఒక్కో స్ట్రీట్ లైట్ విలువ అధికారుల లెక్కల ప్రకారం 16,600. ఇది సరి అనుకుంటే పక్కనే ఉన్న రాజమండ్రి, అమలాపురంలలో దీనికి పూర్తి భిన్నంగా అధికారుల అంచనాలు ఉన్నాయి. రాజమండ్రిలో మొత్తం 767 వీధి దీపాలు డ్యామేజ్ అయితే దానికి 22,36,000 అవసరమని తేల్చారు. అంటే ఒక్కో స్ట్రీట్ లైట్ కి 2,915 రూపాయలు అవసరం. 2 కార్పొరేషన్లలోనూ ఒకటే కంపెనీకి చెందిన స్ట్రీట్ లైట్స్ వాడుతారు. కానీ ఇంత తేడా ఎందుకు వచ్చింది అనేది మాత్రం తెలియడం లేదు. అమలాపురంలో 2,215 లైట్లు డ్యామేజ్ అయితే 24 లక్షలు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ బాగు చేయకపోయినా ఒక్కొక్క దానికి 1,083 రూపాయలు ఛార్జ్ అవుతుందని తేల్చారు. మరి పక్కపక్కన ఉన్న జిల్లాలలో ఈ స్థాయిలో ఎందుకు తేడాలు వచ్చాయనేది కార్పొరేషన్ అధికారులే చర్చించుకుంటున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ విధంగా లెక్కలు వేశారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ కాకినాడ మున్సిపల్ అధికారుల లెక్కలు అంతుచిక్కని విధంగా ఉన్నాయి. దాదాపు 900 మీటర్ల తాగునీటి పైప్ లైన్ దెబ్బతిన్నా మరమ్మతుల నిమిత్తం 1,50,00,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. జిల్లాలోనే ఉన్న ఏలేశ్వరంలో 1.6 కిలోమీటర్ల మేర డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ దెబ్బతిందని, దానికి కేవలం 22 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అమలాపురంలో అయితే 4.1 కిలోమీటర్ల మేర వాటర్ పైప్ లైన్ డ్యామేజ్ అయితే 1,97,00,000 ఖర్చవుతుందని తెలిపారు. ప్రతి విషయంలోనూ కాకినాడ అధికారులు చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. తుఫాను లెక్కలలో ఎలాంటి ఆడిట్ ఉండదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అమలాపురం పరిధిలో తుఫాను ప్రభావంతో 9.25 కిలోమీటర్ల మేర రోడ్డు పాడవగా రిపేర్లు చేయడానికి 7,25,00,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. కాకినాడలో మాత్రం 5 కిలోమీటర్ల రోడ్లు బాగు చేయడానికి 6 కోట్లు ఇచ్చి తీరాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పక్కనే ఉన్న మండపేటలో 11.5 కిలోమీటర్ల రోడ్డు రిపేర్లకు 6 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి అంచనా వ్యయం పంపించారు. ఈ మొత్తం వ్యవహారాలపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. కేవలం అంచనాలే అని, ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు కదా అంటూ సమాధానం దాటవేస్తున్నారు. అంచనాలే అయినా అంత తేడా ఎందుకు వచ్చిందంటే మాత్రం రిప్లై ఉండటం లేదు. చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ కాకినాడ అధికారులు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. పునరావాస కేంద్రాల దగ్గర తుఫాను బాధితులకు పెట్టిన ఆహారం ఖర్చులకు సంబంధించి బిల్లులు చాలా ఎక్కువగా వేశారని ఆరోపణలు ఉన్నాయి. దాతలు ఏర్పాటు చేసిన భోజనాలను ప్రభుత్వ ఖాతాలో చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.